ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ శ్రేష్టమైన సమయమున దేవుని సముఖములో చేరి ఈ మాటలు వింటున్న మీకెల్లరకు ప్రభు నామమున శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 27వ కీర్తన 10వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 10వ చరణాన్ని చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఈ మాట మనమందరము కూడా ఈ జీవితాంతం వరకు మన జీవితంలో గుర్తు పెట్టుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం. మనిషి జీవితము బంధాలతో అనుబంధాలతో ముడిపడి ఉన్నది. పుట్టిన తోడ నుండి మరణించినంత వరకు కూడా ఏదో ఒక బంధము మనిషికి ఖచ్చితంగా అవసరము. తల్లి తండ్రి మొదటిగా, తదనంతరము మరి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు బంధువులు మిత్రులు మనల్ని మెచ్చుకునేవారు. ఈ రీతిగా అనేక మంది బంధాల రూపంలో బంధుత్వాల రూపంలో మన పక్కన నిలబడి మనకు తోడుగా ఉండేటటువంటి వారు లోకంలో ఎంతోమంది ఉంటారు. జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ లోకం యొక్క బంధాలు ఏవైతే ఉన్నాయో బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో ఒక రోజున విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు మనిషికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఏదైనా కష్టం వస్తే మా వాళ్ళు ఉన్నారులే, అది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, అక్క కావచ్చు, లేదా మన స్నేహితులు కావచ్చు. మనము ఎక్కువగా ఎవరి మీదనైతే నమ్మకం ఉంచుకొని ఎవరి మీదనైతే ఆధారపడుచున్నామో వారు ఎవరైనా కావచ్చు, వారు ఉన్నారులే అనేటటువంటి భావనలో కొన్నిసార్లు బ్రతికేస్తూ ఉంటాం. ఎక్కడైనా డబ్బు కట్టాలంటే మా వాళ్ళు ఇస్తారులే టయానికి, నాకు ఎప్పుడు కూడా నాకు మోసం చేయరు. ఏదైనా మాట్లాడవలసి వచ్చినప్పుడు మా వాళ్ళు మాట్లాడతారులే, నా పక్షాన గట్టిగా మాట్లాడతారులే అనేటువంటి ఒక రకమైనటువంటి భరోసా చాలామంది జీవితాల్లో ఉంటుంది. అయితే ఇవేవి కొన్నిసార్లు శాశ్వతము కావు, పరిపూర్ణతలోనికి రావు. కొన్నిసార్లు ఇవన్నీ కూడా బెడిసికొట్టే ప్రమాదము మనిషి జీవితంలో చోటు చేసుకుంటాయి. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ వ్రాయబడినటువంటి మాట మరి భక్తుడైనటువంటి దావీదు వ్రాస్తూ ఉన్నాడు. తన జీవితంలో ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా నేను భయపడను. ఎందుకు అనంటే ఈ లోక సంబంధమైన మనుషుల మీద కనుక నేను ఆధారపడితే నేను నిజంగా భయపడవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే నేను దేవుణ్ణి ఆధారము చేసుకున్నాను, దేవుని వైపు చూస్తూ ఉన్నాను, దేవుని సహాయము పొందుకుంటున్నాను. కాబట్టి ఇక నాకు భయం ఎందుకు, నాకు దిగులెందుకు, నాకు అపజయం ఎందుకు, నాకు ఇక ఏ చింత లేదు అనేటటువంటి భావనతో పరిపూర్ణముగా దేవుని మీద ఆధారపడిన వాడై ఈ కీర్తన వ్రాస్తూ తన అనుభవపూర్వకముగా తెలియచేస్తున్నటువంటి మాట. ప్రేమణ దోంబిడ్లారా, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీస్తాడు అనేటటువంటి నమ్మకాన్ని దావీదు కలిగి ఉన్నాడు. నా తల్లిదండ్రులు ఒకవేళ నన్ను విడిచిపెట్టినా అయ్యో నా పరిస్థితి ఏంటి అని నేను అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే నన్ను చేరదీయగలిగినటువంటి యెహోవా నా పక్షాన ఉన్నాడు. కాబట్టి నేను భయపడను. నా దేవుడు గొప్పవాడు. నా అనుకున్నవారు నన్ను వెలివేసినా, నేను నమ్మిన వారు నన్ను త్రోసివేసినా ఆయన నన్ను చేరదీసి వాడుగా ఉన్నాడని సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు
గొప్ప విశ్వాసాన్ని కనుపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం ఉంటే దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కాపుదలను ఎంతగా అనుభవించి ఉంటే ఈ భక్తుడు ఇలాగున మాట్లాడగలడు. నా దేవుడు చేరదీస్తాడులే అనేటటువంటి భావన కాదు, ఖచ్చితముగా ఏదో బల్లగుద్ది చెప్పినట్లుగా చెప్పుచున్నాడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును, ఆయన చేరదీస్తాడు, ఆయన నాకు తోడుగా ఉంటాడు అని ఆ గొప్ప తల్లి లాంటి, తండ్రి లాంటి ఆ ప్రేమను కూడా పంచగలిగిన దేవుడు నా దేవుడు అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమన దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున ఈ లోకములో ఎన్ని రకాలైనటువంటి ప్రేమానురాగాలు, బంధాలు, బంధుత్వాలు ఉన్నాయో వాటన్నిటికీ మించినటువంటి పరిపూర్ణమైన బంధం ఏదైనా ఉన్నది మనిషికి అని అంటే అది దేవునితోనే అనే ఆత్మీయ సత్యాన్ని మనము గుర్తెరగాలి. చాలాసార్లు దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటాం. దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచుకొని మనుషులతో బంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నము చేసి ఇదిగో ఈ లోక మాయలో, ఉచ్చులో చిక్కుకొని కొట్టుకుపోతూ ఉంటాం. జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమన దోమ బిడ్డలారా, మన దేవుడు గొప్పవాడు. ఓ మాట యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో చదువుదాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ రాయబడినటువంటి మాట, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగముతో మాట్లాడుచున్నటువంటి మాట. ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన కుమారుని మరుస్తుందా? మరవదు. కానీ ఒకవేళ మరిచినా మరవవచ్చు, ఎందుకంటే మానవ మాతృలు. ఆ మాటకొస్తే సైంటిఫిక్గా కొంతమంది పరిశోధనలు చేసి ఖచ్చితంగా వారి పిల్లల్ని, ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలనైనా సరే, నిద్రపోతున్న సమయంలో కొద్ది గంటలైనా పిల్లల్ని మర్చిపోతారంట. నిద్రలో ఖచ్చితంగా పక్కన పడుకున్నటువంటి చంటి బిడ్డను కూడా తల్లి మర్చిపోతుంది. అందుకే ఈ మధ్యకాలంలో న్యూస్లో కూడా, ఆ మధ్యకాలంలో ఒకసారి వచ్చింది, బాగా నిద్ర మత్తులో ఉండి దొర్లి, పిల్లవాడి మీదకి దొర్లి, ఇక దొర్లినందున తల్లి ఆ ఊపిరాగక మరణించిన సందర్భము కూడా చాలా వైరల్గా అయిపోయింది. గడిచిన కాలంలో, పూర్వకాలంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి. అది సైంటిఫిక్గా కూడా నిరూపించడం జరిగింది. ప్రతి రోజు కూడా కనీసం ఎంత మెలకువగా ఉన్నా, ఎంత నిద్రలో ఉన్నా, కనీసం 1 గంట సేపైనా తల్లి ఆ నిద్ర మత్తు వలన తనకున్నటువంటి బంధాలన్నిటినీ మర్చిపోతుంది. అంటే తల్లే కాదు, అందరూ కూడా నిద్రపోయినప్పుడు మనకి ఏం గుర్తుంటుంది చెప్పండి? ఏం గుర్తుండదు. కాస్త మెలకు వచ్చిన తర్వాత ఇది మా ఇల్లే, ఈడు మా ఓడే పక్కన పడుకున్నాడు, అలా గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రేమన దోమ బిడ్డలారా, ఒకవేళ కన్న తల్లి అయినా మరవవచ్చు కానీ నిన్ను మరువను, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను అని సెలవిచ్చిన దేవుని మాట దావీదు గట్టిగా పట్టుకున్నాడు. అందుకే నా తల్లిదండ్రులు నన్ను మరిచినా విడిచినా యెహోవా నన్ను చేరదీస్తాడు అని. అదే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును.
అంటే ఆయన కాపుదల, ఆయన కేరింగ్ ఎంత చక్కగా ఉంటుందో వివరిస్తున్న సందర్భం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును చాలా జాగ్రత్త వహిస్తాడు మన పట్ల. ఈ లోకము నిన్ను విడిచిన, కొన్నిసార్లు మన అనుకున్న వారే విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటలే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 36వ వచనం, మీద అందరూ కూడా బాగా గుర్తు పెట్టుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 36వ వచనం, ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. ఏంటంట? ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులు. శత్రువులు ఎక్కడి నుండి రారు? ఇంట్లోనే ఉంటారు. అన్న తమ్మునికి, తమ్ముడు అన్నకు, అక్క చెల్లికి, చెల్లి అక్కకు, పిల్లలు తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు పిల్లలకు ఈ రోజున శత్రువులుగా మిగిలిపోతున్న పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇది అలనాడే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పాడు. ఒక్క ఇంటి వారే శత్రువులైపోయే పరిస్థితి. ఇక బంధాలు ఎక్కడున్నాయండి? ఎవరిని నమ్మాలండి? ఇక ఎవరి మీద ఆధారపడాలి? తల్లిదండ్రుల మీద ఆధారపడదామంటే తల్లిదండ్రులు శత్రువులు అయిపోయారు. అన్న మీద, తమ్ముని మీద, చెల్ల మీద, అక్క మీద ఆధారపడదామంటే వాళ్ళు శత్రువులు అయిపోయారు. మరి ఇక్కడ ప్రేమ ఎక్కడ ఉన్నది? ప్రేమను దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఇలాంటి తరుణములో మనల్ని చేరదీసే వాళ్ళు ఎక్కడున్నారు? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరణము వరకు నిన్ను హక్కున చేర్చుకొని చేరదీవాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 21, 22 వచనాలు చదివినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. ఇది నేటికి జరుగుతున్నటువంటి తంతు. దీంట్లో పెద్ద విశేషం ఏమీ లేదు. ఒకవేళ మీరు ఇక్కడ చేరిన యవన బిడ్డల్లో మేమైతే ఆ స్థితిలో లేవండి, మేము చాలా బాగా చూసుకుంటాం అనొచ్చు, కానీ పెళ్ళిళ్ళు అయ్యాక మీకు కూడా అర్థమవుతుంది. ఈ బంధాలు, బంధుత్వాలు ఒక రోజుతో ముడిపడేవి కాదు, ఒక రోజుతో ఆగిపోయేవి కాదు, ఒక రోజుతో కొనసాగేవి కావు. ఉండేటప్పుడు ఉంటాయి, పోయేటప్పుడు పోతాయి. ఏవైనా మధ్యలో వచ్చినాయి, మధ్యలోనే పోతాయి. శాశ్వత కాలము మనతో నిలిచి ఉండేది కేవలం దేవుని ప్రేమ, దేవుని దయ, ఆయన ఆయుష్, ఆయన ఆశీర్వాదము మాత్రమే. ఆత్మీయ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇదే దావీదు అంటాడు 69వ కీర్తన 8వ చరణంలో అంటాడు కదా, నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు నేను పరుడనైతిని. తన కుటుంబంలోనే ఒక అన్యుడిగా, ఇతర వ్యక్తిగా, తన కుటుంబంలోనే తను ఒక పరుడిగా బ్రతుకుచున్న పరిస్థితి. ఈ రోజుల్లో కుటుంబాల్లో ఈ వ్యవస్థ ఉన్నది, ఈ పరిస్థితులు ఉన్నాయి. అయితే జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజున నేను వాక్యము ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఎవరు నిన్ను విడిచినా, ఈ లోకం యొక్క బంధాలు, బంధుత్వాలు ఏదైనా సరే, వేటి మీద నువ్వు ఆధారపడుతున్నావో అదొక రోజున విడువబడుతుంది, అదొక రోజున నిన్ను మరిచిపోతుంది ఆ బంధము. అయితే యేసయ్య నిన్ను చేరదీయువాడు అనే ఆత్మీయ సత్యాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. చేరదీసే దేవుని నమ్మకముగా ఆరాధించండి. ఈ దేవుని మీరు గట్టిగా పట్టుకున్నప్పుడు శత్రువులు సహితము మిత్రులుగా మారుతారు, మార్చగలడు ఆయన. ఈ బంధాన్ని మీరు గట్టిగా పట్టుకున్నప్పుడు మీ జీవితంలో ఏది కోల్పోరు. ఈ బంధము లేనప్పుడు ఈ లోకములో ఉన్న బంధాలన్నీ కూడా అశాశ్వతమైనవే. అశాశ్వతమైన బంధాలను పట్టుకొని శాశ్వతమైన బంధాన్ని తెంచుకుంటున్నటువంటి విశ్వాసుల సంఖ్య నేడు ఎక్కువైపోతూ ఉన్నది.
అలాగున్న కాకుండా ఇదిగో ఇకనైనా నిన్ను చేరదీయగలిగిన ప్రభువును నువ్వు నమ్మకంగా వెంబడించినట్లయితే దేవుని యొక్క మహాభాగ్యాన్ని, మహా గొప్ప కృపలను నీవు, నీ కుటుంబము, నీ వ్యక్తిగత జీవితంలో నీవు స్వతంత్రించుకోగలుగుతావు. అందుకని నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అని ఈ కీర్తనకారుడు అద్భుతంగా తన అనుభవపు లోతుల్లో నుండి వ్రాస్తున్నటువంటి మాట. తను రుచి చూశాడు. చిన్నతనము నుండి మరి తల్లిదండ్రులకు దూరముగా ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ పెరుగుతూ ఉన్నాడు. తల్లి ప్రేమ లేదు, తండ్రి ప్రేమ లేదు. ఎదుగో అభిషేకించడానికి వచ్చిన సమూయేలు కూడా వచ్చి అడిగినప్పుడు, ఎంతమంది అయ్యా నీకు కుమారులు అన్నప్పుడు, మరి అందరూ ఉన్నారండి, ఒకడు దూరంగా ఉన్నాడని ముందు చెప్పాలి కదా. దావీదు అనేవాడు కూడా నా కుమారుడేనండి, వాడు ఏదో చిన్న గొర్రెలు కాసుకుంటాడు, కాస్త దూరంగా ఉన్నాడని చెప్పాలి కదా. అసలు దావీదు యొక్క ఉలుకు పలుకు లేనటువంటి విధంగా వ్యవహరించిన తీరు సమూయేలు ప్రవక్త తన ఇంటికి అభిషేకించడానికి వచ్చినప్పుడు మనం చదవగలుగుతాం. దేవుడు ఆపితేనే గాని సమూయేలు కూడా ఆగలేకపోయాడు. వీళ్ళందరూ కాదు, మరి ఇంకెవరున్నారు? ఇంకా ఇంకెవరైనా కుమారులు మిగిలిన్నారా? అవునండి, ఒక్కడున్నాడు. చివరిలో అది తప్పదు గనుక చెప్పుచున్నాడు. అదే నా తండ్రి ప్రేమ, అదే నా తల్లి ప్రేమ. మరి తండ్రి కాకపోతే తల్లి, తల్లి కాకపోతే తండ్రి అయినా లేదండి, ఏదేమైనా వాడు ఎలాంటి వాడైనా, వాడు ఎంత చిన్న పని చేసినా నా కుమారుడే అని ఒప్పుకోగలిగిన స్థితిలో తల్లిదండ్రులు ఉండాలి కదా. ప్రేమను దోంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. తల్లిదండ్రుల ప్రేమ తెలియక కేవలం దేవుని ప్రేమనే పట్టుకొని గొర్రెలను కాస్తూ దేవుని ప్రేమలో నిత్యం నిలిచి ఉండి చివరికి ప్రజలను పరిపాలించే గొప్ప నాయకుడిగా ఎదిగాడు ఈ దావీదు మహారాజు. అందుకే తన అనుభవపూర్వకముగా నా తల్లిదండ్రులు నన్ను విడిచినా ఈ యెహోవా నన్ను చేరదీస్తాడు, ఈ దేవుడు నమ్మదగినవాడు, కాబట్టి నేను భయపడను, దిగులు పడను, నా దేవుడు నా పక్షాన ఉన్నాడని సాక్ష్యమిస్తూ ఈ కీర్తనను తన భయభీతుల్లో నుండి వ్రాస్తూ ప్రపంచానికి తెలియచేశాడు. ఈ రోజున నిన్ను నన్ను చేరదీసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. అయ్యో నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, అయ్యో నాకు ఆలోచన చెప్పేవారు లేరు, అయ్యో నాకు ఎవరు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు, అయ్యో నన్ను వెన్ను తట్టి నడిపించే వాళ్ళు లేరు, అయ్యో మా నాన్న నాకు సహాయకుడుగా ఉంటాడంటే ఆయన ఎప్పుడు తాగి తందనాలు వస్తారు నాకు తెలియదు, అయ్యో నా పరిస్థితి ఏంటి అని ఈ రోజున యవన బిడ్డలకు లేకపోతే పెద్దవారికి అందరికీ ఎవరి కోణములో వారికి ఉన్నాయి సమస్యలు. అయితే చేరదీయగలిగిన యేసయ్య చేతిని మనం ఈ రోజున పట్టుకుందాం. ఆయన మనల్ని చేరదీస్తాడు, మనకు ఆలోచన చెప్తాడు, మనకు సహాయం చేస్తాడు, తన కృపను ప్రసాదిస్తాడు. అట్టి రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మిమ్మను కూడా చేరదీసి నిత్యము తన కృపలో నడిపించును గాక. ఆమేన్.